చిలుకూరు బాలాజీ ఆలయ కథ. వీసా బాలాజీ. తెలంగాణలోని చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. దీనిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా భావిస్తారు. ఆలయ స్థల పురాణం. పూర్వం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. ఒకసారి అనారోగ్యం కారణంగా తిరుమలకు వెళ్లలేక చాలా బాధపడ్డాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అతని కలలో ప్రత్యక్షమై, నేను నీ దగ్గరలోనే ఉన్నాను, నన్ను వెతుకు అని చెప్పాడని కథనం. మరుసటి రోజు ఆ భక్తుడు స్వామి చూపిన ప్రదేశానికి వెళ్లి ఒక పుట్ట, చీమల గుట్టను తవ్వాడు. తవ్వుతున్నప్పుడు గొడ్డలి విగ్రహాన్ని తాకిందని, అప్పుడు విగ్రహం నుంచి రక్తం ప్రవహించిందని చెబుతారు. ఆ దివ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఆలయాన్ని నిర్మించారు. వీసా బాలాజీగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో భక్తులు తమ కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులు ఎక్కువగా రావడంతో ఈ ఆలయం వీసా బాలాజీ గా ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రత్యేకతలు. హుండీ లేదు. ప్రత్యేక వీఐపీ దర్శనాలు లేవు. అందరికీ సమాన దర్శనం. భక్తి మాత్రమే ముఖ్యమనే సందేశాన్ని ఇస్తుంది. స్థానం. ఈ ఆలయం హైదరాబాద్కు సుమారు 25 కి.మీ. దూరంలో ఉస్మాన్ సాగర్ సరస్సు సమీపంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. స్వామి నామం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి. స్థలం చిలుకూరు, తెలంగాణ. ప్రత్యేక పేరు వీసా బాలాజీ. గోవిందా గోవిందా.